మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో గురువు, పంచమంలో కేతు సంచార స్థితి యోగదాయకం. భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కాత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అలాగనే వివాహ సంబంధాలు కుదిరి మాఘమాసంలో పెళ్లిపీటలు ఎక్కబోవడానికి చాలా స్వర్ణపు అధ్యాయంగా భావించగలగాలి. ప్రేమికులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు వారు సొంతం చేసుకోబోతున్నారు. షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకాలు. అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేంత వరకు అధిక లాభాలు రాబోతున్నాయి. అలాగనే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని తీర్థయాత్రలు సేవారంగ కార్యక్రమాల్లో ఉన్నతమైన బంగారు భవిష్యత్తు రోజులకు వీరికి మంచి కాలం ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, డాక్టర్లు, విశేషమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ చాలా యోగదాయకంగా ఉంది. ఈ చతుర్గ్రహ సంచార స్థితి ఉండబడినటువంటి కాల సమయంలో విశేషమైనటువంటి భక్తి భావన ఉండబడిన వారికి అన్నట్లయితే చాలా ఈ పూర్ణిమ తిథి అందున వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. సత్ప్రవర్తన ఆధ్యాత్మిక జీవన విధానంతో సువర్ణపు బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకగలరు.